తెలంగాణ సర్కార్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్పీడ్ పెంచింది. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న ప్లాట్లకు ఆటోమేటిక్ గా ఫీజు ఖరారు చేస్తారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. మీనాక్షి, ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేటువంటి టార్గెట్గా ఎల్ఆర్ఎస్ నడవబోతోంది. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు కూడా చాలా కీలకమైనటువంటి సమయాన్ని ఇచ్చారు. ఎవరైతే క్రమబద్ధీకరణ ఫీజుతో పాటుగా ఎల్ఆర్ఎస్ సంబంధించి ఓపెన్ స్పేస్ సంబంధించినటువంటి ఫీజు చేయిస్తారో వాళ్ళకి 25% డిస్కౌంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. మొత్తం 1000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఎల్ఆర్ఎస్ నుంచి 1000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా టార్గెట్తో గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి ప్రచారాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు మరొకసారి ఎత్తి చూపిస్తున్నటువంటి వైనం రాజకీయంగా కూడా కనిపిస్తోంది. పలు ఆరోపణలు కూడా వస్తున్నటువంటి సందర్భం. కానీ అయినా కూడా ఎల్ఆర్ఎస్ పైన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ సర్కార్ 1000 కోట్ల ఆదాయం టార్గెట్గా ఎల్ఆర్ఎస్ని స్పీడప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను సైతం హుటాహుటిన కంప్లీట్ చేయాలనేటువంటి ఆదేశాలు అధికారులకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో అధికారులు మరొకసారి అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇప్పుడు నూతనంగా పెట్టేటువంటి దరఖాస్తులను సైతం పరిశీలించాలనేటువంటి ఆలోచన వస్తోంది. ఏదేమైనా ఒక 1000 కోట్ల ఆదాయాన్ని సంపాదించే విధంగా 1000 కోట్ల ఆదాయాన్ని తీసుకునే విధంగా సర్కార్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని స్పీడ్ పెంచిందనే చెప్పుకోవచ్చు. మీనాక్షి. రైట్. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.